9th 5 o'clockకి మనకి అప్లికేషన్ స్వీకరణకి టైం అయిపోతుంది. తర్వాత ఏ షాప్కి వేస్తున్నారో, ఏ షాప్కి మీరు అప్లికేషన్ వేద్దాం అనుకుంటున్నారో ఆ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి డీడీ తీసుకొస్తే ఆ స్టేషన్లో మీకు అప్లికేషన్ స్వీకరించబడుతుంది. లేదు మీరు కూర్చొని ఆన్లైన్లో అయితే మీరు స్టేట్లో ఏ షాప్కైనా ఆన్లైన్లో కూర్చొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. మీరు డీడీ ద్వారా అప్లికేషన్ వేద్దాం అనుకుంటే మాత్రం ఏ షాప్ ఏ స్టేషన్ పరిధిలో ఉందో చూసుకొని ఆ స్టేషన్కి వస్తే మీకు డీడీ ఇక్కడ తీసుకొని మీకు అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చేటప్పుడు ఏం లేదు, స్టేషన్లో ఒక ఆధార్ కార్డు కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ 5 ఏదో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొని వచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొస్తే చాలు. ఇంక మీరు ఏం తేవాల్సిన పని లేదు. ప్లస్ వాటితో పాటు మీరు డీడీ తీసుకురావాలి ముందు. సో ఈ 3 పట్టుకొని వస్తే మీ స్టేషన్లో తీసుకుంటాం. ఈ డీడీ కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం డీడీ అడిగినప్పుడు ఎవరి పేరుతో మీకు డీడీ కావాలని అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. అప్పుడు మీరు డీడీ తీయాల్సిన పేరు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరుతో మీరు డీడీ తీసుకుని రావాలి. ఈ పేరు కాకుండా ఏ పేరు తీసుకున్నా కూడా ఆ డీడీ చెల్లదు. సో దయచేసి గమనించాలి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరుతో మీరు డీడీ తీయాలి. ఇది ఒకటి గమనించుకోవాలి అందరూ. ఇప్పుడు మనం షాప్స్ కూడా ఏం చేసామంటే ఈసారి వార్డు స్పెసిఫై చేయట్లేదు, ఊరు స్పెసిఫై చేయట్లేదు. నాయుడుపేట మున్సిపాలిటీలో 13 షాపులు అని చెప్పున్నాం. నాయుడుపేట మున్సిపాలిటీలో 13 షాపులు అని చెప్పాం కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళకి ఎక్కడ షాప్ దొరికినా అక్కడ పెట్టుకోవచ్చు, వాటితో సంబంధం లేకుండా. సో ఈసారి అదొక ప్రత్యేకత, మీరు అది గమనించాలి అందరూ. అది కాకుండా ఇప్పుడు మనం ఓజిలి మండలం కానీ పెళ్ళకూరు మండలం కానీ 2 షాప్స్ ఉన్నాయి. ఓజిలి మండలంలో ఎవరికి ఒక షాప్ వచ్చినా ఆ మండలం పరిధిలో ఉన్న ఏ ఊర్లో అయినా కూడా మీరు షాప్ పెట్టుకోవచ్చు. సో అలా మండలం యూనిట్ మొత్తం పెట్టుకోవచ్చు. కాకపోతే కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. గుడి, బడి, తర్వాత హాస్పిటల్కి దగ్గరకు ఉండడం, ఆ రూల్స్ ఎట్లనే అట్రాక్ట్ అవుతాయి. ఆ రూల్స్కి లోబడి మీరు ఆ మండలంలో ఆ మున్సిపాలిటీలో ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు. సో ఈ చూసుకుంటే కనుక నాయుడుపేట మున్సిపాలిటీకి మనం గవర్నమెంట్ ఫిక్స్ చేసిన లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు. నెక్స్ట్ ఇయర్కి 2వ సంవత్సరానికి అంటే 2 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరానికి 65 లక్షలు, 2వ సంవత్సరానికి 71,50,000. అలానే ఓజిలి మండలం తీసుకుంటే ఫస్ట్ సంవత్సరానికి 55 లక్షలు, 2వ సంవత్సరానికి 60,50,000. పెళ్ళకూరు మండలం కూడా అంతే, 55 లక్షలు 3వ సంవత్సరానికి, 2వ సంవత్సరానికి 60,50,000. సో ఈ విధంగా మీరు ఈ 17 షాపులకు కూడా 13 మున్సిపాలిటీ, 2 ఓజిలి, 2 పెళ్ళకూరు, ఈ లోకల్లో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ధైర్యంగా అప్లికేషన్ వేయొచ్చు. సో ఇది మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నోటిఫై చేసిన షాపులు ఇవి అందరికీ రిజర్వేషన్ షాపులు కాదు, ఇవి అన్రిజర్వ్డ్ షాపులు, ఎవరైనా వేసుకోవచ్చు. గవర్నమెంట్ వారు ఏదైతే ప్రకటించారో గీత కార్మికులకి కేటాయిస్తామని, అది ఫర్దర్గా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళ గైడ్లైన్స్ మళ్ళీ ఇంకో గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. అది మనకు వచ్చే కొన్ని తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఎవరైనా వేసుకోవచ్చు అప్లికేషన్. ఉన్నాయి వెరీ క్లియర్గా. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే హైవే ఎడ్జ్ నుంచి, సర్వీస్ రోడ్ నుంచి 500 మీటర్స్ లోబడే ఉండాలి షాప్. ఏదైతే ఊర్లో సపోజ్ మీకు పెళ్ళకూరు మండలం ఉంది, ఒక షాప్ వచ్చింది, పెళ్ళకూరు మండలంలో హైవే వెళ్తుంది అనుకోండి. సో పెళ్ళకూరు మండలం ఊరి పేరు చెప్పండి. తాళాయిపాలెంలో షాప్ పెడదాం అనుకుంటున్నాం. ఆ ఊరిలో నుంచి హైవే వెళ్తుంది. ఆ ఊరి పాపులేషన్ కనుక 20,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు 500 మీటర్లు అవసరం లేదు, 220 మీటర్లు సరిపోతుంది. అంటే చిన్న గ్రామం కాబట్టి ఇంకొంచెం ముందుకు తెచ్చే ఆప్షన్ ఇచ్చారు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్ట్గా, అది మేము దాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తాము. ఒకవేళ మీకు మున్సిపాలిటీ కూడా ఉంది కాబట్టి నాయుడుపేట మున్సిపాలిటీ, ఇప్పుడు మీ నాయుడుపేట మున్సిపాలిటీలో హైవే వెళ్తుంది కాబట్టి మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ హైవే వెళ్తున్నప్పటికీ కూడా హైవేకి ఆనుకొని కూడా షాప్ పెట్టుకోవచ్చు. ఆ రూల్ మున్సిపాలిటీలకి, మున్సిపల్ కార్పొరేషన్కి వర్తించదు. ఓన్లీ అదర్ దెన్ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్కి వర్తిస్తుంది. అది కూడా పాపులేషన్ 20,000 కంటే ఎక్కువ ఉంటే 500 మీటర్ల లోపలికి వెళ్ళాలా, 20,000 కంటే తక్కువ ఉంటే 220 మీటర్లు సరిపోతుంది.